ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో సమస్యలంటారు కదా! అసలు ఏంటి సమస్యలు ఒకసారి మీరు కొద్దిగా చెప్పండి? ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, ఆహ్, ఫస్ట్ ప్రాబ్లమ్ అనేది వచ్చింది ర్యాపిడో దగ్గర నుంచండి. ర్యాపిడో వాడు రీచార్జ్ విధానం పెట్టాడు. దానికి అనుకూలంగా ఈ 2 యాప్‌లు కూడా దానికి చూసుకొని వాళ్ళు కూడా రీచార్జ్ విధానం పెట్టారు. సో, రీచార్జ్ విధానం వచ్చిన దగ్గర నుంచి ప్రాబ్లమ్ ఏం జరుగుతుందంటే, ఒక క్యాబ్ డ్రైవర్‌కి ఎవరికైతే రీచార్జ్ లేదో ఆళ్ళకి ఫస్ట్ రైడ్ ఇస్తున్నాడు. అది రూ. 90 అవనియండి, రూ. 150 అవనియండి, రూ. 400 అవనియండి. ఫస్ట్ రైడ్ ఇచ్చిన తర్వాత వారు రీచార్జ్ తీసుకున్న తర్వాత కనీసం 3-4 అవర్స్ టు 5 అవర్స్ వరకు కూడా వాళ్ళకి రైడ్‌లు ఇవ్వట్లేదండి. అంటే రోజంతటికి చూసుకుంటే మాక్సిమం 2-3 రైడ్‌లే వస్తున్నాయండి ఒక డ్రైవర్‌కి. అంటే డ్రైవర్ ఎంత ఎక్స్‌పెన్సెస్ చేస్తున్నారు? నాకు నేనే చెప్పుకుంటున్నాను. నేను రోజుకి రూ. 1000 పెట్రోల్ ఏస్తానండి. రోజుకి రూ. 1000 పెట్రోలేసి కనీసం 150, 100 కిలోమీటర్లు 100-150 కిలోమీటర్లు పరిగెడుతున్నాను. దాంట్లోని వాడిచ్చేది 2-3 రైడ్లేనండి. ఆ 2, 3 రైడ్లు కలిపేసి నాకు రూ. 900 వస్తుందండి. అంటే నేను పెట్రోల్ ఏసిన డబ్బులు కూడా నాకు రాలేదండి. ఆ విధంగా కనీసం నాకు ఇంతకుముందు కొత్తలోనే ఎప్పుడైతే నేను ఆహ్, ఆ యాప్‌లోని అటాచ్ అయ్యానో, అప్పుడు వారానికి నాకు 15,000. అంటే ఇప్పుడు నెలకి రోజుకి రూ. 1000 చొప్పున ఒకవేళ 7 రోజులకి 7,000 మైనస్ అయినా రూ. 7,000 వారానికి నాకు వచ్చేది. అలాగా గ్రాడ్యువల్లీ నాకు వారానికి 5,000 కూడా అవ్వడం కష్టంగా ఉన్నదండి. అలాంటప్పుడు నేను బండి ఏం నడుపుతాను, నేను ఫైనాన్స్ ఏం కట్టుకుంటాను, నా ఇల్లు ఎలాగ నేను నడుపుకుంటాను. ఈ ఓలా, ఊబర్, ర్యాపిడోలో మీకు ఇన్‌కమ్ ప్రెజెంట్ లేదంటారు. ఇన్‌కమ్ లేదండి. ఈ ఓలా, ఊబర్ రీచార్జులతోనే మీకు మొత్తంగా రీచా ఆ! వాళ్ళకి కమిషన్‌లన్నీ పోను, ఇంకోటేంటంటే రీచార్జులు పోను, మీకు మిగిలేదేం లేదు. మిగిలేదేమీ లేదండి. అంటే ఇప్పుడు డ్రైవర్ పరిస్థితి ఎలాగున్నదనంటే, ఈ ఓలా, ఊబర్ యాజమాన్యంకి పెంచడం, ఆ తర్వాత పెట్రోల్ బంకోడికి పెట్రోల్ బంకులకి పెంచడం అండి. మీ కష్టాన్ని దోచుకుంటున్నారు. అంతే. దీనివల్ల మాకొక్క రూపాయి కూడా రావడం, లాభం అనేది లేదు. చూడండి, ఇక నుంచి అయినా సరే చాలామంది కొత్తగా కార్లు కొనేవాళ్ళు ఈ డ్రైవర్ సోదరుడు చెప్తున్నదేంటంటే, ఎవరు కార్లు కొనొద్దు. ఓలా, ఊబర్, ర్యాపిడోలో చాలా మోసం జరుగుతుందని చెప్తాండు. కాబట్టి ఓలా, ఊబర్ యాజమాన్యం, ర్యాపిడో యాజమాన్యం అంతే. చొరవ తీసుకొని రేట్లు పెంచాల్సిందిగా మీరు అడుగుతున్నారు. అంతేనా? అవునండి. మా సమస్యలు మీరు అర్థం చేసుకోండి. సో, అర్థం చేసుకొని మా మా యొక్క రేట్లు మెయిన్ ఏంటంటే రీచార్జ్ విధానం అనేది తీసేయండి. రీచార్జ్ విధానం తీసేస్తే మీరు తీసుకోండి. ఇంతకుముందు ఎలా తీసుకునేవారు? 20% ఇంక్లూడింగ్ జీఎస్టీ తీసుకునేవారు రైడ్ మీద. అలాంటప్పుడు ఎవరికి ఎన్ని రైడ్‌లొస్తాయి అన్ని రైడ్‌లవుతాయి. దానివల్ల మీకు ప్రాబ్లమ్ ఉండదు, మాకు ప్రాబ్లమ్ ఉండదు. అయ్యో! రైడ్ రాలేదని మేము మీ మీద అనకూడదు, మీరు డిపెండ్ అవ్వకూడదు. ఏదైనా సరే ఈ 20% ప్లస్ ఇంక్లూడింగ్ జీఎస్టీ ఏదైతే ముందు ఉండేదో అదే విధానం మీరు చేస్తే బావుంటుందనేసి నేను అనుకుంటున్నానండి. థాంక్ యూ.